హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోండి కొద్దిగా. ఇప్పుడు దీనిలోకి కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ముందుగానే మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఒక 3 ఆనియన్స్ని మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇదంతా కూడా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఇదంతా కూడా బాగా వేగనివ్వాలి. కొద్దిసేపు మూత పెట్టుకొని వేగనివ్వండి. ఇప్పుడు దీనిలో ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ముందుగానే చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని దీనిలో పసుపు, కారం, ఉప్పు వేసుకొని ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. చికెన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టి వేగనివ్వండి. దీనిలో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకొని దానిని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇదంతా కూడా బాగా వేగనివ్వాలి. ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత ఈలోపు మనం ఒక 2 టమాటాలు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దాన్ని దీనిలో వేసుకోండి. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత దీనిలోకి సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. ముందుగానే మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం వేసుకున్నాం కదా, దాన్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకోవాలి.
ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. మూత పెట్టుకొని కాసేపు వేగనివ్వండి. ఇలా కొద్దిగా ఆయిల్ పైకి తేలే వరకు కూడా వేయించుకోవాలి, లేకపోతే కూర పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు చివరగా కొద్దిగా మసాలా పౌడర్ని చల్లుకొని, గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, చికెన్ మసాలా, సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసి వేసుకొని, అవన్నీ కూడా సరిపోయలేదు ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మసాలా అవన్నీ వేసుకున్న తర్వాత కావలసిన వాటర్ వేసుకుని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడకనివ్వండి. మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడకనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర వేసుకోండి. చూడండి, ఆయిల్ పైకి తేలింది కదా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచేయండి. అంతే అండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.